దేవుడు ప్రతి ప్లేస్లో ఉంటాడని మీ అందరికీ తెలుసు. కానీ దేవుడు కెమెరాలో కనిపించడం జరిగిందంటే మీరు నమ్ముతారా? ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్పెషల్ వీడియోలో దేవునికి సంబంధించిన ఎలాంటి అద్భుతమైన వీడియో చూపెడతామంటే అవి చూస్తే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా నమ్మడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఈ ఇంట్రెస్టింగ్ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యంలో స్టార్ట్ అవర్ వీడియో. ఎవరైనా స్వచ్ఛమైన భక్తితో ఆ దేవునికి పూజ చేస్తే ఆ దేవుడు తప్పకుండా మీకు దర్శనం ఇస్తాడు. అలాంటిదే ఈ వీడియోలో కనిపించింది. శివుని గుడిలో శివలింగానికి పాలతో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆ శివలింగం మీద ఒక ముఖం కనిపించింది. ఇది చూసిన వాళ్ళు ఇది సాక్షాత్తు ఆ మహాశివుడే అని భక్తులకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడని అన్నారు. పాలతో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఇలా ముఖం వచ్చి ఉంటుంది. మీకేమనిపిస్తుంది? ఇది కోయిన్సిడెన్స్ లా వచ్చిందంటారా లేదా అద్భుతమా? కానీ అక్కడ ఉన్న వాళ్ళు కెమెరాలో ఈ మూమెంట్ రికార్డ్ చేసి చాలా హ్యాపీ అయ్యారు. ఇదిగో ఈ వీడియో శ్రీ శివయోగి సిద్ధి రామేశ్వర గుడిలోనిది. ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో వచ్చిన పక్షుల గుంపును చూడొచ్చు. ఈ పక్షులన్నీ ఒకేసారి కలిసి ఇలా ఈ గుడి మీద ఎగురుతూ ఉంటాయట. అక్కడి వాళ్ళు ఏమని అన్నారంటే ఈ గుడిలో ఎప్పుడైతే హారతి స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ పక్షులన్నీ కలిసి ఇలా గుడి మీద తిరుగుతాయట. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని దావోద్ జిల్లాలోనిది. ఇక్కడ విపరీతమైన వర్షాలకు వరదలు వచ్చి హనుమంతుని గుడి మొత్తం కూలిపోయింది. కానీ ఇదంతా ఆ భగవంతుని లీలనో ఏమో తెలియదు. కానీ హనుమంతుని విగ్రహానికైతే చిన్న గీత కూడా పడలేదు. ఆ విగ్రహం ముందు ఎలా ఉండేదో అలాగే ఉంది. నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి? దేవుడు ప్రతి క్షణం మనతోనే ఉంటాడని అంటారు. దేవుని కన్ను ఎప్పుడూ మన మీదే ఉంటుందట. ఈ వీడియో చూశాక ఆ విషయం నిజమని మీరు కూడా అంటారు. ఇదిగో ఈ మహాశివుని గుడిలో జరిగింది చూసి ఒక్కసారిగా విపరీతమైన జనాలు ఇక్కడికి వచ్చారు. ఈ గుడిలో అందరూ దీపాలు అంటించారు. అక్కడున్న ఒక వ్యక్తి ఈ వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి ఒక దీపం దానికదే కదలడం కనిపించింది. కానీ దీపం దానికది ఎలా కదులుతుంది చెప్పండి? ఫ్రెండ్స్, ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయినప్పుడు సినిమా థియేటర్లలో ఒక సీట్ హనుమంతుని కోసం కేటాయించిన విషయం మీ అందరికీ తెలుసనుకుంటా. ఒక థియేటర్లో ఇదే మూవీ నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక కోతి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. కానీ ఈ కోతిని చూసిన వాళ్ళందరూ ఈ కోతి ఆ హనుమంతుని రూపమని అన్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా హనుమంతుని భక్తులైతే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కేదార్నాథ్లోనిది. ఆ మధ్య ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఈ భక్తుడు నీటిని చేతిలోకి తీసుకోగానే నీటి రంగు మారిపోతుంది. అంటే తెల్ల కలర్లో ఉన్న నీరు క్లీన్గా మారిపోతుంది. ఒకరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో హారతి జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఒక జ్యోతి వెలిగింది. అసలు ఈ గుడిలో అనుకోకుండా ఎలా ఈ జ్యోతి వచ్చిందని అది చూసిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. మీరు కూడా ఆ మహాశివుని భక్తులైతే ఈ వీడియో చూసి చాలా హ్యాపీ అవుతారు. మేఘాలలో స్వయంగా ఆ మహాశివుడు సాధన చేస్తున్నట్టు ఉండటం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి అద్భుతం మీరు ఇప్పటి వరకు చూసుండరు. అందుకే వీడియోకి ఒక లైక్ వేయండి. శ్రీకృష్ణుడు వేణువు వాయించడం స్టార్ట్ చేయగానే ఆవులన్నీ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళేవని మీరు వినే ఉంటారు.
శ్రీకృష్ణుడు కూడా ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇదిగో ఇక్కడ ఒక ఆవు దూడ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ప్రేమగా టచ్ చేస్తూ కనిపించింది. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. మీరు కూడా ఆ శ్రీకృష్ణుడి భక్తులైతే రాధే కృష్ణ అని కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మేఘాలలో హనుమంతుని రూపం చూడొచ్చు. చూడ్డానికి ఆ హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇది చూసాక ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది. అలాగే కమెంట్లో జై బజరంగ బలి అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక్కసారి ఈ షాకింగ్ క్లిప్ చూడండి. తిరుపతి బాలాజీ గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం తానంతటా అదే కదలడం స్టార్ట్ చేసింది. అలాగే అక్కడ ఉన్న భక్తులకు ఆశీర్వాదం ఇస్తుంది. ఇది చూసిన తర్వాత ఆ గుడిలో ఉన్న భక్తులందరూ షాక్ అయిపోయారు. అసలైతే ఇతను ఒక కళాకారుడు. శ్రీ వెంకటేశ్వర స్వామిలా రెడీ అయ్యి గుడిలో ఇలా నిలబడి భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకైతే చూడ్డానికి ఇది చాలా బాగా అనిపించింది. ఇదిగో ఈ గుడిలో ఈ పూజారులు పూజ చేస్తూ ఉన్నారు. అనుకోకుండా పైన ఉన్న కొబ్బరికాయ దానంతటా అదే కింద పడింది. అక్కడున్న పూజారులు ఇదంతా ఆ దేవుని మహిమ అని అన్నారు. ఎక్కడైతే ఆ భగవంతుడు ఉంటాడో అక్కడ తప్పకుండా జంతువులు ఉంటాయి. అలాంటిదే ఇదిగో ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ దుర్గామాత గుడిలో పూజ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ ఒక్కసారిగా పావురాల గుంపు దుర్గామాత పైన వచ్చి కూర్చున్నాయి. ఇలా పావురాలు అన్నీ వచ్చి దుర్గామాత విగ్రహం మీద వాలడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. మీరెప్పుడైనా ఇలాంటి సంఘటన చూసారా? ఇదిగో ఇది అయోధ్య రాముడు నిజంగానే కళ్ళు తెరిచి నవ్వుతూ ఉన్నట్టు ఏఐతో సృష్టించారు. కానీ అందరికి ఇది చూడ్డానికైతే నిజంగానే ఆ శ్రీరాముడు కళ్ళు తెరిచినట్టు కనిపించింది. చీమలు మట్టితో వాటి ఇల్లు కట్టుకుంటాయని మీకు తెలుసు అనుకుంటా. కానీ ఒక వ్యక్తి పొలంలో కనిపించింది చూసి మీరు కూడా షాక్ అవుతారు. ఇక్కడ చీమలన్నీ కలిసి మట్టితో శివలింగం తయారు చేయడం చూడొచ్చు. అసలైతే చీమలు తమ ఇంటిని ఇలా కట్టుకుంటూ ఉంటాయి. కానీ చీమలు తయారు చేసిన ఈ శివలింగం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్లో పార్ట్ 21 అని కమెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.